రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాలు ముట్టడిని ఈవేళ పిలిపించారు. గత 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం రద్దు, కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినటువంటి మాటల్ని ఈ వేళకి 5 ఏళ్ళు అవుతున్నా ఆ హామీల్ని అమలు చేయని పరిస్థితి ఉంది. ఈ హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది మున్సిపల్ కార్మికులు ఈ వేళ గత 12 రోజులుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా సమ్మె చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడినట్టు తప్ప ఇచ్చిన హామీని అమలు చేయాలని చెప్పి ఆలోచన కూడా చేయడం లేదు. ఇది దుర్మార్గమైనది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. మరొక పక్క రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో చేస్తుంటే ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి చర్చల పేరుతో పిలిచి ఇచ్చిన హామీల మీద మాట్లాడకుండా పొంతలు లేనటువంటి అంశాలను మాట్లాడి చర్చలు వాయిదాలు వేసుకుంటూ సమ్మెను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. దీన్ని వెంటనే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలి. మరొక పక్క ప్రభుత్వం అధికారులు ఈవేళ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. కార్మికులు సమ్మె చేస్తుంటే ఆ సమ్మెను విచ్ఛిన్నం చేయడం కోసం ఈవేళ పోటీ కార్మికులను తీసుకొచ్చి అక్కడికక్కడ పని చేయించే పని కూడా చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఈ ప్రజాస్వామ్యంలో కార్మికులు తమ సమస్యల కోసం, ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం పోరాటం చేసుకునే హక్కు ఉంది. ఆ హక్కుని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలరాయాలని చూస్తే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు ఇచ్చిన హామీలని అమలు చేయాలి. ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు అయితే నేను ప్రత్యేకించి మున్సిపల్ కార్మికుల సమ్మె గురించి అయితే కంప్లీట్గా చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే మున్సిపల్ కార్మికులు చేసే ఈ సమ్మె ద్వారా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని మనకి కళ్ళకెదురుగా మనకి ఏ వీధి చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ ప్రాంతాన్ని చూసినా మనకి ఇట్టే కనబడుతుందండి. ప్రజెంట్ మేము ఉంటున్న ఏరియా ఏంటంటే విజయనగరం డిస్ట్రిక్ట్ రాజం మండలంలోని మరి చూసుకున్నట్లయితే ప్రతి వీధి కూడాను చెత్త పేరుకుపోయిందనమాట. చెత్త పేరుకుపోయి మరి ఆ చెత్త మీద అనేక రోగాలు తెచ్చి దోమలు, మరి ఆ దోమల వల్ల వచ్చే రోగాలు మనందరికీ తెలిసిందే. ఈ విధంగా మనకి వాళ్ళు ఈ నిరవధిక సమ్మెని 11 రోజులుగా చేస్తున్నారనమాట. గతంలో చేశారు. గతంలో జగన్ గారు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మరి 2 సార్లు చేయడం జరిగింది. 2 సార్లు చేసినా సరే ఇంత ఉధృతంగా మరి ఎప్పుడూ అయితే చేయలేదనిసే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలూరులో చూసుకున్నట్లయితే మరి చాలా బీభత్సంగా అక్కడ చేశారు నిన్నటి రోజున. మరి అక్కడ చాలా మహిళలను కూడా తీసుకుని వెళ్ళారు. ఈ రోజు కూడాను చాలా కొన్ని ప్రాంతాల్లో అయితే మహిళల్ని మరి ఈడ్చుకుంటూ వెళ్తున్న దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. మరి అదేవిధంగా మరి రాజ్యంలో కూడాను ఆ దృశ్యాలు ఈరోజు మనకి కళ్ళెదురుగానే మనకి కనబడ్డాయి. పోలీసులు వచ్చారు, మరి చూశారు. ఈ విధంగా అంటే ఈరోజు మరీ ఉధృతంగా జరిగిందనే చెప్పుకోవాలండి. ఈరోజు కంప్లీట్గా ఉధృతంగా జరిగిందనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అసలు ఏం డిమాండ్లు చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు ఇంత నిర్వాధిక సమ్మె అనేది దేనికి చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన డిమాండ్లు ఏంటి, వాళ్ళు అడిగింది న్యాయమేనా అనేది మన అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి తెలియాలనే అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ ప్రత్యేకమైన అంటే వాళ్ళ ప్రథమమైన డిమాండ్లు ఏంటి, ఆ డిమాండ్లు న్యాయమైనవా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి గాయస్, ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా మీరు చివరిదాకా చూస్తారని నేను నమ్ముచున్నాను. వాళ్ళ ప్రధాన డిమాండ్లు అనేది మనం ఈరోజు కంప్లీట్గా తెలుసుకుందాం. మున్సిపాలిటీ కార్మికుల తాలూకా ప్రధానమైన డిమాండ్లు ఒక 4గా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసేది చాలానే ఉన్నాయి, కానీ మనకి ప్రధానమైన డిమాండ్లు అంటే ఈ ప్రధానమైన డిమాండ్లు వాళ్ళు బాగా స్ట్రెస్ చేస్తున్న పాయింట్లు అనమాట. అదేంటంటే మనకి మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది సమాన పనికి సమాన వేతనం. వీళ్ళు అడిగేది ఏం కాదండి. ఇప్పుడు వీళ్ళకి 12,000 రూపాయలు ఇస్తున్నారు. మరి కరోనా బత్యం కింద 6,000 రూపాయలు వీళ్ళకి వేస్తున్నారనమాట. ఈ విధంగా ఇచ్చారు. గతంలో ఈ 6,000 రూపాయలు కరోనా మరి ఆ వృత్తి కింద ఇచ్చేవారు.
గతంలో ఇది ఆపడం జరిగింది. ఇది ఆపిన తర్వాత వాళ్ళు సమ్మె చేసి మళ్ళీ ఇది సాధించుకోవడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. మరి ఈ సమాన వేతనంకి సమాన పనికి సమాన వేతనం అనేది వీళ్ళు డిమాండ్ చేస్తున్న అమౌంట్ అయితే మనకి ఇక్కడ 26,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారండి. వీళ్ళకి 26,000 నాకు తెలిసి ఖచ్చితంగా ఇవ్వచ్చు అనేసి నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని అంత గవర్నమెంట్ అంటే వాళ్ళు చేస్తున్న పని అంత నాణ్యమైన పని అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఒక అధికారి ఒక దగ్గర మనకి మీటింగ్ ఏర్పాటు చేసినట్లయితే ఆ పరిసర ప్రాంతాలని ఆ ప్రదేశాన్ని మొత్తం డంపింగ్ చేస్తారు. ఆ డంపింగ్ చేయాల్సిన బాధ్యత ఎవరికంటే మెయిన్ ఈ మున్సిపల్ కార్మికులు. ఏ అధికారి వచ్చినా సరే వాళ్ళకి నీట్గా మంచి వాతావరణాన్ని అందించి వాళ్ళకి చక్కనైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే వాటిలో ప్రథమ పాత్ర అనేది ఈ మున్సిపల్ కార్మికులు పోషిస్తారు. కాబట్టి మన ఎక్కడైనా చూసినా మీరు గమనించండి, కాలువలు అయినా ఎక్కడైనా మురుగు ఎక్కడైనా ఏదైనా సరే అక్కడ నీట్గా కనబడాలంటే మున్సిపల్ కార్మికులు అక్కడికి వచ్చి పని చేయాల్సిందే. కాబట్టి వీళ్ళు అడిగిన 26,000 రూపాయలు మనం ఈ 26,000 రూపాయలు అనేది వీళ్ళకి మంజూరు చేసిన తప్పు లేదండి. సో అందుకని వీళ్ళకి సమాన పనికి సమాన వేతనం అనేది కంపల్సరిగా ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉందని నేను విశ్వసిస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్కి ఆఫ్ కాస్ట్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్ చేయాలన్నమాట. అంటే గతంలో ఏం జరిగిందంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఏం జరిగిందంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ చేస్తున్న వాళ్ళకి ఆఫ్ కాస్ట్లో చేయడం జరిగిందనమాట. ఆఫ్ కాస్ట్లో మనకి కలపడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ప్రధానమైంది కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ అండ్ ఆఫ్ కాస్ట్లో చేర్చిన ఆఫ్ కాస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ సీనియారిటీ ప్రకారం వాళ్ళ సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని రెగ్యులర్ చేయాలనేసి అయితే వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న రెండో ప్రధానమైన డిమాండ్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే మరి ఇంజనీర్ వర్కర్స్ రిస్క్ అండ్ హెల్త్ అలవెన్స్ కూడా ఇవ్వాలనేసి వాళ్ళైతే మరి మూడో డిమాండ్ కింద వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ నాలుగో డిమాండ్ ఏంటంటే పట్టణాల అభివృద్ధి మేరకు సిబ్బంది పెరుగుదల. ఇప్పుడు మనకి ప్రతిదీ అలా ఉండిపోవడానికి ఆస్కారం లేదండి. ఎందుకంటే ప్రతిదీ అలా ఉండిపోవడానికి ఆస్కారం లేదు. గతంలో మనకి పట్టణాభివృద్ధి అంతగా లేదు. కాబట్టి అప్పట్లోని మనకి కావాల్సిన సిబ్బంది 60 మంది. ఇప్పుడు దాదాపు పట్టణ అభివృద్ధి అయితే చాలా మేరకు పెరిగిందని చెప్పుకోవాలి. ఇలాగా పట్టణాభివృద్ధి మేరకు సిబ్బంది పెంపుదల అనేది వీళ్ళు 4వ డిమాండ్ అనమాట. చేస్తున్నప్పుడు వాళ్ళ వర్కర్స్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే ఆ ఉద్యోగాన్ని మరి కుటుంబ సభ్యులకు ఎవరికైనా బదిలీ చేయమని మరొక డిమాండ్ అయితే వాళ్ళు తెరపైకి తెచ్చారు. సో ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి త్వరితగతిన న్యాయం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా మరి ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నాను. అయితే ఇక మీద చూసుకున్నట్లయితే ఈరోజు రాజంలో జరిగిన మున్సిపల్ కార్యాలయం ముట్టడిలోని జరిగిన సంఘటనలు CIT నాయకుడు రామ్మూర్తి నాయుడు గారు మాటల్లోనే మనం విందాం. ఈరోజు జరిగిన ఈ మున్సిపల్ కార్మికుల పోరాటంలోని మరి ఏ విధంగా మరి పోలీసులు వచ్చి విరమించాలని మరి కోరినప్పటికీ వాళ్ళు ఎంతో శాంతియుతంగా వాళ్ళకి బదులిచ్చి ఇది మేము శాంతియుతంగా చేయించుకుంటున్నాం, ప్రజాస్వామ్యంలో ఇది మాకు ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు కింద మేము భావిస్తున్నాం, మాకు మీరు సహాయం చేయండి, తోడ్పడండి అని వాళ్ళు ఎంతో వినయపూర్వకంగా అడగడం జరిగింది. అయితే ఎటువంటి ఉధృతి పరిస్థితులు లేవు. కాకపోయినా సరే కొంచెం విరమించాలని మరి ఉద్యమ నాయకులకి అయితే కొంచెం చెప్పడం జరిగింది. ఈ మధ్య విషయంలో చిన్న వాగ్వాదం అయితే జరిగింది. ఆ వీడియో క్లిప్ని అయితే నేను ఇప్పుడు వేస్తాను, అది మీరు చూడండి. మీరు మీకు గౌరవం ఇచ్చాం కాదు, మీకు వదిలేసాం. ఏంటి సార్ మాట్లాడుతున్నారు కదా, మధ్యలో అందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? జిల్లా సేవే అధికారి
మీకు గౌరవించాం. మరి ఆయన నిలబడి ఈ లీగల్ మధ్యనే మీకు ఎందుకంటే సీఎం గారితో మాట్లాడుతున్నాం. ఆయన బడి మాట్లాడారు. నా వాయిస్ అంతా ఆయన తెలుసు. ఆయన తెలుసు వాయిస్ ఏంటో. అనే 10 నిమిషాలు ఆగు, గొడవ అవుతుంది. ఆయన చేత నాకు వచ్చే గొడవ అవుతుంది పోలీసులు. వెనకట్లో కేక్ అయితే మనము కేక్ వేద్దాం. సార్ మాట్లాడటం మనం మాట్లాడాలి. సార్కి అతను సీఏ గారు మాట్లాడు కానిస్టేబుల్ మాట్లాడుతూ నాది చెప్పారు